నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ప్రయత్నాలు, మళ్లీ గ్రే లిస్ట్ లో చేర్చేలా ఎఫ్ఏటిఎఫ్ పై భారత్ ఒత్తిడి. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదానికి దీటైన జవాబు, భారత్ చర్యలను ప్రపంచం కొనియాడిందన్న అమిత్ షా. భారత్ గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం, వచ్చే నెల 23 వరకు పొడిగించిన కేంద్రం. అండమాన్ నికోబార్ దీవుల్లో క్షిపణి పరీక్షలు, 2 రోజుల పాటు గగనతలం మూసివేత. గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్, 4 నక్సల్స్ హతం. యాపిల్ సంస్థకు ట్రంప్ హెచ్చరిక, ఐఫోన్లు అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25% సుంకాలు. గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు, 60 మందికి పైగా మృతి. కేంద్రానికి ఆర్బీఐ శుభవార్త, 2,69,000 కోట్ల రికార్డు డివిడెండ్.